ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 13వ చరణం. బట్ ద లార్డ్ లాఫ్ at the wicked, for he knows their day is coming. Psalms chapter 37 verse 13. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవునికి, సర్వాధికారి అయిన దేవునికి అన్ని తెలుసు. ఆయనకు మరుగైనది, ఆయన చూడలేనిది, ఆయన గ్రహించలేనిది ఏది ఈ లోకంలో లేదు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలమును ఎరిగిన వాడు. మన దినములలో ఒక్కటైనను కాకమునుపే ఆయన వాటన్నిటిని చూసి ఉన్నాడు. అటువంటి దేవుడు ఈ రోజున మనకు సెలవిస్తున్నాడు. మనము మన శత్రువుని చూసి, మన విరోధులను చూసి, మన ముందు ప్రస్తుతం ఉన్న సమస్యలను, కష్టాలను చూసి మనం అస్సలు భయపడొద్దు. అన్ని ఎరిగిన దేవునికి తెలుసు అవి త్వరలోనే సమసిపోతున్నాయి అని, అంతమవ్వబోతున్నాయని, శత్రువుల ప్రణాళికలు వ్యర్థం కాబోతున్నాయి అని. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు బహుశా నీ ఎదుట నిలవబడినటువంటి అనారోగ్యమును, నీ ఎదుట ఉన్న అప్పులను, ఆర్థిక కష్టాలను, కుటుంబములోని అలజడులను చూసి కలత చెందుతున్నావేమో. నీ విరోధులు నీ మీదికి పగతో లేస్తుంటే నిన్ను ఎలాగైనా దెబ్బతీయాలని, నిన్ను బాధ పెట్టాలని, నిన్ను పడద్రోయాలని ఆలోచిస్తుంటే నీకు భయం వేస్తుందేమో. నన్నేం చేస్తారో, నా కుటుంబాన్ని వారు ఏం చేస్తారో, నాకున్న వాటిని ఏం చేస్తారో అని నీవు కలవరపడుతున్నావేమో. నువ్వేమి దేని గురించి భయపడొద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే నీ పైన దాడి చేస్తున్న సమస్యలైనా, శోధనలైనా, శత్రువులైనా, మరి ఏవైనా సరే వాటి కాలం వస్తుంది. అవి కనిపించకుండా పోయే కాలం వస్తుంది. వారు నిన్ను వదిలివేసి వెళ్ళిపోయే కాలం రాబోతుంది. ఆ అనారోగ్యం నిన్ను విడిచిపెట్టే కాలం రాబోతుంది. నువ్వు భయపడకు. ఈ యొక్క లేఖనమును మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అర్థం చేసుకోగలిగితే మనము ఒక విషయాన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఏంటండి అదంటే, మనం చూడలేనిది దేవుడు చూస్తున్నాడు, మనకు అర్థం కానిది ఆయనకు అర్థమవుతుంది అని. మనము ఈ రోజు మనం ఎదురుగా ఉన్న ప్రతికూల పరిస్థితులను చూస్తుంటే మన దేవుడు వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇజ్రాయేలీలంతా కూడా ఎర్ర సముద్రం దగ్గర ఏడుస్తున్నారు. మా పని అయిపోయింది, మమ్మల్ని ఫరో చంపేస్తాడు, మేమిక బ్రతకము అని కృంగిపోతున్నారు. ఫరో కూడా గెలవక ముందే, వారిని కనీసం ముట్టక ముందే నాదే గెలుపన్నట్లు ఫీల్ అవుతూ సంతోషంతో, గర్వంతో రథాల మీద పరుగున వస్తున్నాడు. ఫరో అనుకున్నాడు వీళ్ళ పని ఈ రోజు అయిపోయింది, వాళ్ళు ఏమీ లేని వాళ్ళు, నా దగ్గర అన్ని ఉన్నాయి అని. కానీ ఈ యొక్క లేఖన ప్రకారం చూస్తే, మనం ఆలోచిస్తే, దేవుడు ఫరోని, అతని సైన్యమును చూసి నవ్వుకుంటున్నాడు. ఎందుకండి అంటే, జరగబోయేది ఒక్క దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి. ఫరో అనుకున్నాడు వీరందరినీ మరలా ఐగుప్తు తీసుకుని వెళ్తాను అని. బహుశా అక్కడున్న మిగతా వారితో కూడా చెప్పుండొచ్చు, మేము ఇజ్రాయేలును బానిసలుగా మరలా తీసుకుని వస్తాము, మీరు రెడీగా ఉండండి అని. కానీ వారికి తెలియదు వారి కాలం రాబోతుంది అని. వారందరూ ఎర్ర సముద్రం మధ్యలో సమాధి చేయబడతారు అని. ఇటు ఇజ్రాయేలీలు భయం చూస్తున్న దేవుడు, అటు ఫరో యొక్క కాన్ఫిడెన్స్ ని చూస్తున్న దేవుడు తప్పక మనసులో నవ్వుకునే ఉంటాడు. ఈ రోజున మన ఎదుట ఉన్న భయంకరమైన ఆపదలు, కష్టాలను చూసి మనం భయపడుతుంటే దేవుడు మనస్సులో నవ్వుకుంటున్నాడేమో. అవన్నీ పోయే కాలం వస్తుంది అని, అవన్నీ చల్లని చీటీలు అని. అపవాది క్రియలు, నీ బలహీనతలు, నీకున్న ఆర్థిక సమస్యలు నిన్ను భయపెడుతుంటే, నీ వెనక పడుతుంటే దేవుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే వాటి కాలం రాబోతుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు కూడా ప్రశాంతంగా ఉండు. నీవు భవిష్యత్తుని చూడలేవు కాబట్టి నీకు భయం, కానీ భవిష్యత్తులోకి
తొంగి చూడగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీకు చెబుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ సమస్యలు, శత్రువులను బట్టి ఆయాసపడకు, హృదయాన్ని పాడు చేసుకోకు. అవన్నీ కూడా ముగించబడుతున్నాయి. వాటి పని అయిపోయింది. ఆయన నీకు వాటన్నిటి నుండి విడుదలివ్వబోతున్నాడు. దేవుడు ఈ మాటలను మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవునయ్యా, కాలములు, సమయములు అన్ని కూడా మీ ఆధీనంలో ఉంటాయి ప్రభా. మీరు సర్వశక్తిమంతుడు ప్రభా, నీవు సర్వాధికారివి తండ్రి. నీకు అసాధ్యం కానిది లోకంలో ఏది లేదు నా ప్రభా. అయ్యా నీకు వందనాలు అయ్యా. మా జీవితాలను మార్చగలిగిన దేవుడవు తండ్రి, మా పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడవు అయ్యా. అయ్యా మా కృంగుదలను, నిరుత్సాహమును కొట్టివేసే దేవుడవు ప్రభా. ఈ రోజున లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి లేవనెత్తిన మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను బట్టి అయా, శక్తి గల మాటలను బట్టి ప్రభా అయా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. అయా ఈ రోజున బిడ్డలకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. ప్రతి బిడ్డను ధైర్యపరచండి, ప్రతి బిడ్డను ఆదరించండి, లేవనెత్తండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి నా ప్రభా. అయా ఏ సమస్యతో కృంగిపోతున్నారో ఆ సమస్యను లేకుండా చేయండి తండ్రి. నీకు వందనాలు. అదే విధంగా నా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు అయా, అనారోగ్యమును యేసు నామములో లయపరచండి. వారి ఎముకల్లో సత్తువును దయచేయండి, బలాన్ని దయచేయండి నా ప్రభా. అయా ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభా. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి అయా. వారు చేస్తున్న ఉద్యోగములో శాలరీని ఇంక్రీజ్ చేయండి అయా. మరి తండ్రి వారు అనుకున్న ప్రతి ఒక్క కార్యాన్ని జరిగించండి. వారి బిజినెస్ ని తండ్రి విస్తరింప చేయండి దేవా. అదే విధంగా నా ప్రభా అయా, మరి తండ్రి తినడానికి తిండి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బీదలను కటాక్షించే దేవుడవు తండ్రి. అవునయ్యా, మిమ్మల్ని నమ్మిన వారికి ఏది కూడా కొదవై ఉండదు అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నావయ్యా. అటు రీతిగా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరుస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా అదే విధంగా నా ప్రభ అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. వారి పక్షముగా తండ్రి మీరు వాద్యమాడండి నా దేవా. అయ్యా వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్త ప్రకారంగా వారు నిర్ణయం తీసుకోవడానికి కృపను చూపించండి. మీ యొక్క నామములో వారి వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి. అయా సాటి అయిన సహకారిని, విశ్వాసి అయినటువంటి బిడ్డకు అయా విశ్వాసి అయినటువంటి బిడ్డను మీరు తండ్రి భాగస్వామిగా దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభ అధికారులందరికీ మీరు తోడై ఉండండి. అధికారులను దీవించండి. వారికి తండ్రి మీ జ్ఞానాన్ని దయచండి, మీ చిత్తమును బయలుపరచండి. న్యాయమైన పాలన వారు జరిగించినట్లుగా ప్రభ అయా మరి తండ్రి ప్రజలకు కావలసిన అవసరతలన్నింటినీ వారు తీర్చులాగిన సహాయము దయచండి. ముఖ్యంగా మీ చిత్తానికి వారు లోబడినట్లుగా సహాయం దయచండి. జ్ఞానమును, వివేచనను అయా తెలివితేటలను వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా ఉండునట్లు కృప చూపించండి. శాంతిని ప్రసాదించండి ప్రభ, ఐక్యతను దయచేయండి, నెమ్మదిని దయచేయండి నా ప్రభ. అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ఈ రోజున అయా కన్నీటితో ఉన్నారో, అయ్యా మీ సన్నిధిలో గోజాడుతున్నారో వారి ప్రార్థనను మీరు ఆలకించండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నావు ప్రభ. ప్రతి బిడ్డ కోరికను అయా సిద్ధింప చేయండి నా దేవా. అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ప్రభ ఒంటరిగా ఉంటున్నారో అయా వారిని మీరు బలపరుస్తూరండి. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచండి. అయా చెడు కార్యాలన్నిటి నుంచి యేసు నామములో తండ్రి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ మాటకు లోబడే మనసును దయచేయండి. తల్లిదండ్రుల మాటకు వారు లోబడినట్లుగా తండ్రి వారి హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో గోజాడుతున్నారు వారి ప్రార్థన ఆలకించండి దేవా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి. అయా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం
చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు ప్రభా రక్షణను, మారు మనసును దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి. ఇంకా ప్రభా ఏ సమస్యతో ఉన్న ఆ సమస్యలన్నిటిని గద్దించి మీ నామానికి మహిమకరముగా తండ్రి బిడ్డలు నిలవబడినట్లుగా సహాయములు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.